ఏపీ పాలిటిక్స్ హాట్గా సాగుతున్నాయి. ముఖ్యంగా వైసీపీలో ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఆ పార్టీ పరిస్థితి అత్యంత దారుణంగా తయారైంది. ఎవరు ఎప్పుడు బయటకెళ్ళిపోతారో ఆ పార్టీ పెద్దలకే అర్థం కావడం లేదట. వైసీపీలో ఉంటే ఇక తమకు రాజకీయ భవిష్యత్తు ఉండదేమోనని కింది స్థాయి లీడర్ల నుంచి పెద్ద తలకాయల వరకు అందరూ టెన్షన్ పడుతున్నారు. మరికొంతమంది నేతలైతే తాము ఎప్పుడు అరెస్ట్ అవుతామో అని ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో అధినేత జగన్కు మరో ఊహించని షాక్ తగిలేలా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే విజయసాయిరెడ్డి పార్టీని వీడిన తర్వాత అధినేతను మరికొందరు వైసీపీ కీలక నేతలను టార్గెట్గా సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక లేటెస్ట్గా వైసీపీకి చెందిన కీలక నేత ఆళ్ల రామకృష్ణారెడ్డి సైలెంట్ అయిపోయారు. మొన్నటి వరకు పార్టీలో యాక్టివ్గా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డి ఇప్పుడు మాత్రం అస్సలు బయటికే రావడం లేదు. మంగళగిరిలో మంత్రి నారా లోకేష్కు ప్రత్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి ప్రస్తుతం చాలా కష్టాల్లో ఉన్న పార్టీ కోసం తన వాయిస్ వినిపించాల్సిన టైంలో అలా చేయకుండా ఇంటికే పరిమితమైపోయారు. అంతేకాదు ఆయన జనసేన నేతలతో టచ్లో ఉన్నట్టు చెప్తున్నారు. రెడ్డి సామాజిక వర్గ నేతలను దగ్గర చేసుకోవాలని పవన్ కళ్యాణ్ మొదటి నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే జగన్కు అత్యంత సన్నిహితులైన బాలినేని శ్రీనివాస్ రెడ్డికి జనసేన కండువా కప్పేశారు. ఇప్పుడు జగన్కు అత్యంత నమ్మిన బంటుగా ఉన్న ఆళ్ల రామకృష్ణారెడ్డిపై ఫోకస్ పెట్టారట పవన్ కళ్యాణ్. అందుకే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఇప్పుడు సైలెంట్ అయ్యారని సమాచారం. 2014-19లో మంగళగిరి నుంచి 2 సార్లు గెలిచారు ఆళ్ల. 2019లో లోకేష్ పైన గెలిచి జైంట్ కిల్లర్ అనిపించుకున్నారు. అలాంటి కీలక నేత ఇప్పుడు జగన్కు దూరమయ్యే ఆలోచనలో ఉన్నారట. అయితే లోకేష్ మీద గెలిస్తే మంత్రి పదవి ఇస్తానని జగన్ ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చారు. కానీ అది 5 ఏళ్లు వేచి చూసినా అమలు కాలేదు. దాంతో మొదట్లో ఉన్న ఉత్సాహం కాస్త రాను తగ్గిపోయింది. ఆ తర్వాత ఆళ్ల వ్యవసాయం చేసుకుంటూ కనిపించారు. ఇక ఆళ్లకు కాకుండా టీడీపీ నుంచి వచ్చిన గంజి చిరంజీవికి పెద్దపీట వేయడం ఆయన్ను చాలా బాధించిందట. దాంతో ఆయన పార్టీ మీద వైరాగ్యంతో ఒక దశలో కనిపించకుండానే పోయారు. ఆ తర్వాత ఆయన వైసీపీకి రాజీనామా చేసి షర్మిలను కలిసి కాంగ్రెస్లో చేరారు. కానీ తర్వాత కొద్ది రోజులకే వెనక్కి వచ్చి వైసీపీలో చేరిపోయారు. అయితే ఆ సమయంలో గంజి చిరంజీవికి కాకుండా మురుగుడు లావణ్యకు టికెట్ ఇప్పించారనే టాక్ నడిచింది. ఆమె గెలుపు కోసం ముమ్మరంగా ప్రచారం కూడా నిర్వహించారు. కానీ కూటమి ప్రభంజనంతో పాటు లోకేష్ 5 ఏళ్ల పాటు మంగళగిరిని అంటిపెట్టుకునే ఉండడం వల్ల ఆయన భారీ మెజారిటీతో గెలిచారు. ఇక అప్పటి నుంచి ఆళ్ల సైలెంట్ అయిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చి 10 నెలలు గడుస్తున్నా ఆళ్ల ఊసే లేకుండా పోయిందని అంటున్నారు. అయితే ఆళ్ల ఇప్పట్లో యాక్టివ్ అయ్యే అవకాశాలు లేవని చెప్తున్నారు కొంతమంది. ఇటీవల ఆయన్ను సత్తెనపల్లి వెళ్లమని పార్టీ కోరిందని, కానీ అది తనకు ఇష్టం లేదని తాను మంగళగిరి నుంచే మళ్లీ పోటీ చేయాలనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. తనకు మంగళగిరి ఇన్ఛార్జ్ ఇస్తేనే గేరు మార్చి స్పీడ్ పెంచేందుకు సిద్ధంగా ఉన్నారని చెప్తున్నారు. మంగళగిరిలో 10 ఏళ్ల పాటు ఎమ్మెల్యేగా చేసిన ఆళ్లకు బలమైన వర్గం ఉంది. దాంతోపాటు ఆయన మళ్లీ ఇన్ఛార్జిగా వస్తేనే మంగళగిరిలో పార్టీ జోరందుకుంటుందని వైసీపీ నేతలు భావిస్తున్నారు. అయితే వైసీపీ మళ్లీ ప్రయోగాలు చేసి ఆళ్లను సత్తెనపల్లి పంపించాలని చూస్తే మాత్రం అక్కడా ఇక్కడా చెడుతుందని అంటున్నారు. పార్టీ కోసం అత్యంత నిబద్ధతతో పనిచేసే ఆళ్ల లాంటి వారి సేవలు ఉపయోగించుకోవాలని పార్టీ క్యాడర్ కూడా కోరుతోంది. ఈ నేపథ్యంలో ఆళ్ల రియాక్టివ్ అవ్వాలంటే డెసిషన్ అధినాయకత్వం చేతిలోనే ఉందంటున్నారు. చూడాలి మరి ఫ్యాన్ పార్టీలో ఏం జరుగుతుందో. మంగళగిరిలో నారా లోకేష్ ప్రత్యర్థిగా వైసీపీ నుంచి ఎవరు వస్తారు అనేది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.